ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనము. దేవుని ప్రసన్నం చేసుకోవడానికి పూర్వకాలం నుండి కూడా చాలా కార్యక్రమాలు చేస్తుండేవారు. దేవునికి ఏమి ఇష్టమో, ఏ పలహారము ఇష్టమంటూ వాటిని అర్పించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే దేవుడైన యెహోవా ప్రసన్నుడు అవ్వాలంటే ఆయన వైపుకు మనం తిరగాలి. ఎందుకంటే ఆయన కరుణా కటాక్షము గలవాడు, ఆయన ప్రేమామయుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయనలో జాలి, కనికరము చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆయన మన ఎడల ఆనందించాలంటే మనం ఆయన వైపు చూడాలి. దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నాకు ఎవరు మేలు చేయటం లేదు, నాకు మేలు కలుగుట లేదు, దేవుడు నా వైపు చూస్తున్నాడా, నా ప్రార్థన అంగీకరిస్తున్నాడా, నన్ను అంగీకరిస్తున్నాడా అని ప్రశ్నలతో ఉంటాము. ప్రార్థన చేసిన జవాబు రాకపోతే దేవుని ఉనికి కూడా తృణీకరించేవారు లేకపోలేదు. కానీ మన దేవుడు జాలి దయగలవాడు. ఆయన ప్రసన్నత మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మనీషే అనేటటువంటి రాజు ఉండేవాడు. అతడు హిజ్కియా యొక్క కుమారుడు. అయితే చాలా దుర్మార్గంగా జీవించేవాడు. దేవునికి అవిధేయమైన పనులు చేసి దేవునికి చాలా దుఃఖము, బాధను కలిగించేవాడు. అయితే అతడు శత్రువులకు దొరికిపోయి చాలా బాధలు పడుతున్న సందర్భంలో దేవుని వైపు చూచి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. దేవా, నీవే నా దిక్కువని ప్రభువుని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ సంఖ్యల నుండి, ఆ శత్రువుల చేతిలో నుండి అతన్ని విడిపించాడు. అతడు తన జీవితాన్ని సరిచేసుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. అదే విధముగా మనం కూడా దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు కాకుండా దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆయన తప్పకుండా మన ఎడల దయ చూపుతున్నాడు. ఆయన ప్రసన్నతను కురిపిస్తున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.